వీకెండ్ వచ్చిందంటే ఎంతమందికి హాయిగా ఉంటుంది. రెస్ట్ తీసుకుంటారు కదా! నాకైతే మా హస్బెండ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా ఏదైనా వెరైటీ కావాలని అయితే అడుగుతారు. ఈసారి ఏమి అడిగారో చెప్పనా? మేథి పరోటా అడిగారు. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. బట్ చాలా సాఫ్ట్‌గా వచ్చింది. మీతో షేర్ చేసుకుంటాను అది ఎలా ఉందని. మెంతికూరని తీసుకొని ఫస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నా క్లీన్ చేసి. ఇక్కడ ఏంటంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 2 మంచిగా దంచుకున్నాను. దంచుకున్నదైతే మన ఫ్లేవర్ చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. పిండిలో మెంతికూర మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా వేయాలి. పసుపు, కారము, ఉప్పు, దీనికి తోడుగా కొంచెం ధనియాల పొడి, కొంచెం పెరుగు కూడా వేయాలి. పెరుగు కూడా చాలా ఫ్లేవర్ అనిపిస్తదనమాట. ఇవన్నింటిని పొడి పిండిలో ఒక 10 మినిట్స్ అయినా బాగా కలుపుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ పిండికి బాగా పడితే రోటీ కూడా ఎంత సాఫ్ట్‌గా, ఎంత ఫ్లేవర్‌గా ఉంటదంటే అంత ఫ్లేవర్‌గా ఉంటది. పిండి చేతికి అంటకుండా ఉండేటట్టు కొన్ని వాటర్ కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక కొంచెం పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో వేసి చపాతీలాగా చేసుకొని పెనం మీద వేసేసుకోవడమే. ఇక్కడ ఒక టిప్ ఏంటిది అంటే రొట్టె అటు ఇటు కాలాలనమాట. రొట్టె అంటున్నాను సారీ, పరోటా అటు ఇటు కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఇంకొక సైడ్‌కి టర్న్ చేసి కాల్చుకోవాలి. చాలా బావుంటది అలా అయితే. అండ్ ఇక్కడ టమాటా కర్రీ చాలా కాంబినేషన్ సూపర్‌గా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. మా పాపకి నచ్చింది. మా హస్బెండ్‌కి నచ్చింది. తను థ్యాంక్ యూ కూడా నాకు చెప్పాడు. మీకు కూడా నచ్చితే గనక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అని. ఓకేనా?